గురుగారు, అయ్యప్ప స్వామికి అనేక నామాలున్నాయి. అందులో అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర అని ఎందుకంటారు? లోకవీరం మహాపూజ్యం సర్వరక్షక సాధకం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అంటారు ఆదిశంకరుడు. అన్ని జీవులను రక్షిస్తూ అందరికీ మార్గోపదేశం చేసేటువంటి గురుస్వరూపాన్ని శాస్తా అని పిలుస్తారు. హరిహర సుతుడుగా అయ్యప్పను కీర్తించటం జరుగుతుంది. శివుడే మోహిని రూపంలో ఉన్న విష్ణువును అందుకోవాలన్న సంకల్పంతో ఆయనతో కలిసి అయ్యప్పకు జన్మనిచ్చాడు అని మనం చదువుకున్నాం. ఏమిటి ఈ కథలోని ఆంతర్యం గమనిస్తే, అగ్ని సోమాత్మకం జగత్, అగ్ని జలం కలిస్తేనే జగత్తు ఏర్పడుతుంది. అగ్నికి చిహ్నం శివుడు, జలానికి చిహ్నం నారాయణుడు. నారములలో నివాసం ఉంటాడు కనుక నారాయణుడు. ఈ అగ్ని జలము కలిసినప్పుడు అద్భుతమైనటువంటి జగత్తు ఏర్పడుతుంది. శాస్త అని ఆ స్వామిని మనం ఎందుకు సంబోధిస్తాం అంటే, శివుడి యొక్క గురుస్వరూపం దక్షిణామూర్తి, శ్రీమన్నారాయణుడి యొక్క గురుస్వరూపం హయగ్రీవుడు. ఆ ఇద్దరి కలయిక ద్వారా ఆవిర్భవించి ధర్మాన్ని యోగాన్ని తెలియజేసినటువంటి స్వామి అయ్యప్ప స్వామి. ధర్మాన్ని ఆచరించు, యోగాన్ని అనుష్ఠించు, తద్వారా అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకో అని కర్మాచరణ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ యోగమయమైనటువంటి జీవితం ఎంత అద్భుతంగా ముందుకు సాగుతుందో వివరించినటువంటి దేవతామూర్తి అయ్యప్ప స్వామి. అందుకే ఆ స్వామిని ధర్మశాస్త్ర అని మనం కీర్తిస్తాం.